ఈ హాస్పిటల్ మూయటం మూలంగా ఇక్కడ సుమారు ఒక 300-400 మంది పేరాలసిస్తోని అటాక్ అయిపోయి వైద్యం లేక ఎంతోమంది 200 మంది దాకా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం జరిగింది. పొల్యూషన్తో చనిపోయింది. ఇది చాలా దారుణమైన పొల్యూషన్. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా కానీ ఎలా చెప్పినా కానీ ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ మీద ఈ ప్రభుత్వము ఎలాంటి యాక్షన్ తీసుకుంటం లేదు. ఈ ప్రైవేట్ యజమాని మీద కూడా మేము ఏదైతే హౌస్ కమిటీ ఇచ్చిండో దాని మీద మేము 2007లో హైకోర్టుకి పోయి జడ్జిమెంట్ మా అనుకూలంగా తీసుకొచ్చాము. 6 వారాల లోపట్లో ఈ హౌస్ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. అయినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుంటే మళ్ళీ మేము 2012 లోపట్లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి దాని యొక్క మళ్ళీ ప్రభుత్వం పైన జడ్జిమెంట్ తీసుకోవడం అయింది. ఒక 3 నెలల లోపట్ల దీన్ని ఫైనలైజ్ చేసి తీసుకోవాలని ఆయన ఇప్పటి వరకు తిరిగి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది చాలా దారుణమైంది. ప్రభుత్వం కూడా ఇలాంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఉన్న సుదర్శన్ రెడ్డి మంత్రి గారు ఉన్నారు. అతనే ఇవి ప్రైవేట్ యాజమాన్యానికి లొంగిపోయి దాన్ని ఫైల్ను ఆపడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే విషయాలు ఏవీ లేవు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి తానే ప్రైవేట్ యాజమాన్యం ఆంధ్ర వ్యాపార పెట్టుబడిదారులకు లొంగిపోయి ఈ విధంగా చేయడం చాలా దారుణము. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం కావాలి, మాకు అన్యాయం జరిగింది అనేదానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే తెలంగాణ లోపల ప్రభుత్వాలు ఉంటే తెలంగాణ వాళ్ళకు ఈ నిజాం శ్రీనివాస్ని తిరిగి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 16,500 ఎకరాల భూమిని ఇది చౌకగా ఉట్టిగానే అసలు లెక్క లేకుండా దాన్ని మొత్తం 16,500 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వము అమ్మేయటం జరిగింది. అది కూడా 20,000కు 25,000కు 30,000కు ఎకరం చొప్పున 5 లక్షలు 10 లక్షలు ఉన్న భూముల్ని పుట్టిని ఇవ్వటం జరిగింది, దానంగా ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ ప్రైవేట్ యాజమాన్యానికి నర్సాపూర్ రోడ్డుకు 172 ఎకరాలు కూడా అమ్మటం జరిగింది 50,000 ఎకరం చొప్పున. దాని పక్క పొలాన్నే అంతకుముందు 2 సంవత్సరాల క్రితం 2002 లోపట్ల ప్రైవేటు వాళ్లకు ఓపెన్ యాక్షన్ లోపట్ల 5 లక్షల ఎకరం అమ్మితే ఈ ప్రైవేట్ యాజమాన్యానికి 50,000 చొప్పున ఇవ్వటం ఎంతవరకు సమంజసము? ఆ విధంగా 20 కోట్ల రూపాయలు నష్టపోయాను. దాని మీద రోసయ్య కమిటీకి మేము మా యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను ఒక లెటర్ అప్పీల్ చేస్తే అప్పుడు భూములపైన తిరిగి తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆయన ఇప్పటివరకు కూడా అలాంటివి తీసుకోలేదు.